ఇప్పుడు ప్రధాన్, వైష్ణవి, ఆద్య మీరు ముగ్గురు వెళ్ళి ఆ ఇల్లుని చూసి ఎలా ఉందో నాకు చెప్పండి, సరేనా? ఓకే ఓకే సరే, మీకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకెళ్ళండి ముందే. అక్కడ ఉన్న పిచ్చివన్నీ కొనుక్కొని వేసేకండి, సరేనా? సరేరా, మేము వెళ్తున్నాం, బాయ్. సరే బ్రదర్, ప్రధాన్ మీరే వెళ్ళండి. ఆడాలు చూసారంటే చీచి అనుకుంటారు. మీరు ఇక్కడ ఉండండి సిస్టర్స్, మీరు ఇద్దరు వెళ్ళండి. అనవసరంగా టైం వేస్ట్ కాదురా, అవును, పరమ టైం వేస్ట్. ఎస్, సరేనండి. అమ్మయ్యా, మనం టామ్ అండ్ జెర్రీ చూసుకునే టీవీ పాడైపోయింది. నేను రోజు ఇక్కడ జుట్టు దూకొని పేపర్ బాయ్ వెళ్ళమని, కానీ అర్థం చూడండి అంత పాడైపోయిందో. నేను ఇక్కడే బట్టలు మార్చుకునేవాడిని. వైష్ణవి ఇక్కడ పడుకునేది, ఇక్కడే నేను టైంపాస్కి ఉండేవాడిని. ఈ బెడ్ మీదే ఆనందంగా ఉండేవాళ్ళం. అబ్బబ్బా, ఏంటి మీరు అరుస్తున్నారు? పిచ్చి కుక్కగానే అరిసిందా? అవసరం లేకపోతే ఇంటి ఖాళీ చేసేస్తాను, అవసరం లేకపోతే. ఛీ, నా బాధలు ఎవరికి చెప్పుకున్నా నన్ను రోజు చేసేవాడిని ఉన్నారు. ఛీ, ఇక్కడ ఉండి ఏం చేస్తాం? వెళ్ళిపోదాం. ప్రధాన్ గారు రండి. పట్టు ఐలెస్స, గట్టిగా లాగు, ఐలెస్స, అపో, పట్ర. అమ్మయ్య, ఇది దగ్గరకు వచ్చింది. పట్ర. అబ్బో, ప్రధాన్ గారు జాగ్రత్త. చుట్టూ తిరుగుతుంది తప్ప దుప్పటి తీసొచ్చి అది చేయని పని ఆటోమేషన్ లో మనం చేస్తున్నాం. కమింగ్ బ్యాక్ టు అవర్ ఎగ్జాంపుల్, టైటిల్. ఇప్పుడు ఇదే జాబ్ ఒక క్లయింట్ కి డిఓడి కంప్లీట్ చేయాలి అంటే వితౌట్ ఆటోమేషన్ 10 మందిని పెట్టాను. పనల్లో ఏంటంటే ఆ బ్యాక్ ఎండ్ లో బ్యాక్ జాబ్స్ తీసి రన్ చేయడమే. అక్కడ పని అదే. టైటిల్ వీడియో ఫైల్ వస్తుంది. ఎన్నిసార్లు పెడతారు ప్రధాన్ గారు? అమ్మయ్య, ఇంటికి వచ్చేసాం. ప్రధాన్ గారు దిగండి. అమ్మో, నా వల్ల కాదండి. ఏంటండి మీరు కింద పడతారు, దుంకుతారు. అమ్మా, ఇంటికి వచ్చాం. వెళ్ళండి ప్రధాన్ గారు, మీ ఇష్టం వచ్చినట్టు కింద పడిపోండి. అబ్బా, అమ్మో, నేను ఒకండి. ఏంటి బ్రదర్, ఇల్లు చూసారుగా ఎలా ఉంది? పరమ చెత్తలా ఉందిరా.